వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. హోంమంత్రి అనిత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, సమాచార శాఖ మంత్రి పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కమిటీలో సభ్యులు. సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేయటం, దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన మామూలుగా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాలతో ఆయన బాగా ఆగ్రహానికి గురైనట్టు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఒక 2-3 నెలలు మాత్రమే వైసీపీ సోషల్ మీడియా మొదట్లో ఒక 2-3 నెలలు సైలెంట్గా ఉన్నారు. ఇక ఆ తర్వాత రెచ్చిపోయి అసత్య పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వాళ్లే కాదు, ఆ పార్టీ నేతలు కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఆ పార్టీ అధినేత. గతంలో కూడా వీళ్ళు ఇదే చేశారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలు చేశారు. పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పింక్ డైమండ్ పోయిందని తిరుమలలో ఉన్న అర్చకుడు రమణ దీక్షితులతో ప్రచారం చేయించారు, అతని వెనకాల వీళ్ళుండి. అలాగే కమ్మ డిఎస్పీలని విజయసాయిరెడ్డి 36 మంది కమ్మ 36 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు వస్తే 34 మంది కమ్మ వాళ్ళు అని చెప్పి అదొక అసత్య ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేశారు. దాని ఫలితం అనుభవించారు. ఎందుకంటే కొంతమంది నమ్మారు ఆ దుష్ప్రచారాలు. అమరావతిని కమరావతి అన్నారు, అమరావతి మీద దుష్ప్రచారం చేశారు. అప్పుడు నడిచిపోయింది, పట్టించుకోలేదు పెద్దగా. అందుకని ఇప్పుడు మళ్ళీ అదే ఆట మొదలుపెట్టారు. యూరియా కొరత మీద వీళ్ళు చేస్తున్న ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఖండించాల్సి వచ్చింది. ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవంగా దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కోటా కంటే ఎక్కువే కేంద్రం సప్లై చేసింది. ప్రస్తుతం 95,000 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. పైగా ఈ ఖరీఫ్లో గత ఏడాది ఖరీఫ్ కంటే ఎక్కువ యూరియా సప్లై చేసామని చెప్పారు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉంది. రైతులు వాళ్ళ మాయలో పడొద్దు, వాళ్ళు కొంతమంది రైతుల ముసుగులో రాజకీయం చేస్తున్నారు, అలా రాజకీయం చేస్తే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. పైగా తాను 3,800 కోట్లు ఖర్చు పెట్టి 100 రోజుల్లో కుప్పానికి నీళ్లు ఇస్తే దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కుప్పానికి నీళ్లు రావట్లేదని వీడియోలు చేసి వదులుతూ ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించరని చెప్తున్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు అని మొన్న మధ్య ఒక నకిలీ జీవో ఒకటి సర్క్యులేట్ అయింది. దాని వెనకాల వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగుల కుట్ర ఉందని చెప్పి అంటున్నారు. ఇంతవరకు ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఇలాంటివన్నీ జరుగుతుండటంతో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఓపిక నశించినట్టుంది. మామూలుగా అయితే ఆయన పెద్దగా పట్టించుకోరు. మొన్న 3 రోజుల నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతుల పరామర్శకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్లో కిలో 35 రూపాయలకు ఉల్లి అమ్ముతున్నారు అని మాట్లాడాడు. ఇది 100కి 100 రూపాయలు తప్పుడు ఆరోపణ. తప్పుడు మనుషులే ఇలాంటి ఆరోపణలు చేయగలరు. అతనికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం అలవాటు. ఆ ఆరోపణలతో వైసీపీ గొర్రెలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి హెరిటేజ్ రిటైల్ బిజినెస్ని 2016లోనే అమ్మేశారు. ఫ్యూచర్ గ్రూప్కి అమ్మారు. అంటే దాదాపు 9 ఏళ్ల క్రితం అమ్మేశారు. వాళ్ళకి రిటైల్ బిజినెస్ లేదు, ఓన్లీ డైరీ బిజినెస్ ఒకటే ఉంది వాళ్ళకి. మొత్తం 3 రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో 124 అవుట్లెట్లు, హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి అమ్మేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలియని అజ్ఞానం కాదు, కావాలని తప్పుడు ఆరోపణ చేస్తాడు. బురద చల్లటమే అతని నైజం కాబట్టి వరాహంలాగా బురద చల్లుకుంటూ వెళ్ళిపోతాడు. తుడుచుకోవాల్సిన బాధ్యత మందన్నమాట. ఇతను చేసిన తప్పుడు ప్రచారాలు బహుశా ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడు భారతదేశంలో. వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే చంద్రబాబు ముందేమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో గొడ్డలు వేట అన్నారు. మళ్ళీ దాని వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉందని తప్పుడు ఆరోపణలు చేశారు. వాళ్ళ సిబిఐ ఏమో వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి, వాళ్ళ బాబాయ్ భాస్కర్ రెడ్డి చేశారని తేల్చింది. మరి ఇంకా ముందుకు వెళ్తే ఎవరెవరు వస్తారో తెలియదు. కోడికత్తి డ్రామా ఎట్లా ఆడాడో చూశారు. ఏదో 1/2 సెంటీమీటర్ గాయానికి విశాఖపట్నం నుంచి బ్రహ్మాండంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళి మగతగా కళ్ళు మూసుకొని హాస్పిటల్లో పడిపోయాడు. డ్రామా, గులకరాయి డ్రామా కూడా ఆడాలని చూశాడు. కానీ జనానికి అప్పటికి తెలిసిపోయింది ఈయన డ్రామా మాస్టర్ అని. ఆ డ్రామాని ఎవరు నమ్మలేదు. చంద్రబాబు నిన్న మొన్న పులివెందులకు వెళ్ళి కృష్ణా జలాలకు హారతి ఇస్తూ ఉన్నాడు. అదేదో ఆయన తీసుకొచ్చినట్టు బిల్డప్. మళ్ళీ పులివెందులకి కృష్ణా జలాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది 2019కి ముందే ఇచ్చాడు ఆయన. అప్పట్లో ఆయన పార్టీలో
తెలుగుదేశం పార్టీలో సతీష్ రెడ్డి అని ఆయన ఉండేవాడు. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నోరు బారేసుకుంటూ ఉంటాడు. ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. పులివెందులకు నీళ్లు వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేశాడు. నీళ్లు వచ్చిన తర్వాత గడ్డం తీశాడు. మరి ఆ విషయం సతీష్ రెడ్డి జగన్ రెడ్డికి చెప్పాడో లేదో కానీ జగన్ రెడ్డి మాత్రం తానే నీళ్ళు ఇచ్చినట్టు ఫోజులు ఇచ్చాడు. అలాగే స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం, ప్రైవేటైజ్ చేస్తున్నారని. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని గురించే పట్టించుకోవాలా, దాని గురించి కేంద్రాన్ని అడగలేదు. కంప్లీట్గా ప్రైవేటైజ్ అవుతుంది అని అందరూ కూడా సిద్ధపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంతో మాట్లాడి 12,000 కోట్లు గ్రాంట్ తెప్పించారు. ఈ ప్లాంట్కి 12,000 కోట్లు కేంద్రం గ్రాంట్ ఇచ్చింది. ఇప్పుడేవో కొన్ని సేవలను ప్రైవేటైజ్ చేస్తున్నారని, కొన్ని సర్వీసెస్ లోపల కొన్ని చిన్న చిన్న పనులు ఇలాంటివి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఇస్తారు, అలా చేస్తున్నారని మొత్తం అసలు ప్లాంట్నే ప్రైవేటైజ్ చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఈ అమరావతి మీద అయితే రోజు వీళ్ళకి నిద్ర లేచిన దగ్గర నుంచి అమరావతి పేరు తలుచుకుంది వీళ్ళకి జీవితం గడవదు, ముద్ద దిగదు. చంద్రబాబు నాయుడు కియా కంపెనీని తీసుకొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడో లేఖ రాశాడు, అందుకే వచ్చింది అంటాడు ఒకడు. ఇంకొకడేమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ విప్లవానికి నాంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎస్టీపై పార్క్కి నేదురుమల్లి శంకుస్థాపన చేశాడని చెప్తాడు. వాస్తవానికి పివి నరసింహరావు టైంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ చాలా ఇచ్చారు దేశవ్యాప్తంగా. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 3-4 వచ్చినాయి. విజయవాడలో కూడా ఉంటుంది ఒక చిన్న బిల్డింగు. అట్లాంటి దానికి అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు 1991 92లోను. దాన్ని పట్టుకొని చంద్రబాబు ప్రతిభ ఏం లేదు, అసలు నేదురుమల్లి సాఫ్ట్వేర్కి బీజాలు వేసాడు అంటారు. యాక్చువల్గా 91 92 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎలాంటి కదలిక లేదు, ఒక రాయి వేసిపోయాడు ఆయన. అంటే వీళ్ళ ప్రచారాలు ఎట్లా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓ నిజమేమో అనుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన టిట్కో ఇళ్ళకి బులుగు రంగులు వేసుకొని మొత్తం మేమే కట్టామని బిల్డప్ ఇచ్చారు. వీళ్ళ ధోరణి ముందు నుంచి అంతే. ఎవరో చేసిన పని మేమే చేసినని చెప్పుకుంటారు, ఎవరికో పుట్టిన బిడ్డకు మేమే తండ్రి అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. అయితే మెజారిటీ ప్రజలు నమ్మకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ గొర్రెలు నమ్ముతూనే ఉంటారు, వీళ్ళని ఫాలో అయ్యే గొర్రెలు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి చట్టం తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని కొంతమందిని గుర్తించారు. తొందరలోనే వాళ్ళ మీద చర్యలు కూడా ఉండొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.